లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. సిరిసిల్ల ఎమ్మెల్యే మన కేటీఆర్ గారికి హైకోర్టు నుంచి వెళ్ళి నోటీసులు వచ్చాయి. దేని గురించి అంటే వీళ్ళు ఎలక్షన్లో ఫామ్ బీఫామ్ అప్లై చేసేటప్పుడు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అంటే ప్రాపర్టీస్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, వాటి గురించి డీటెయిల్స్ ఇవ్వాలి. ప్లస్ వాళ్ళు ఎన్నికల ఖర్చు ఎంత పెడుతున్నారు, ఎన్ని వెహికల్స్ వాడుతున్నారని ఒకటి అప్డేట్ అయితే ఇవ్వాలి. అయితే అలా ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ ఇవ్వాల్సిందే. ఎన్నికల్లో నిలబడ్డ ప్రతి వ్యక్తి ఇవ్వాల్సిందే. అలా కేటీఆర్ కూడా ఇచ్చారు. ఈ అపోజిట్ వ్యక్తి, కాంగ్రెస్ అపోజిట్ వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి ఉన్నాడు. అతను ఏం చేశాడంటే, ఇతను ఇచ్చిన అప్డేట్లో వాళ్ళకి అబ్బాయి పేరు మీద కొంచెం ప్రాపర్టీ ఉంది అని పెట్టాడు. ఆ ప్రాపర్టీ వాళ్ళ అబ్బాయికి ఎలా వస్తుంది? అతను ఒక మైనరు. ఆ మైనర్కు ఆ ప్రాపర్టీలు ఎలా వచ్చాయి అనే దాని మీద హైకోర్టులో పిటిషన్ పెడితే దానికి సంబంధించిన కేటీఆర్ కానీ, ఆర్ఓ కానీ, ఆ ఎన్నికల అధికారికి నోటీసులు ఇచ్చారు. దీని గురించి ఎందుకు విచారణ చేయలేదు అని. కానీ ఒక చిన్న పాయింట్, ఇప్పుడు మనము ప్రాపర్టీలు సంపాదిస్తాం. ప్రాపర్టీ సంపాదించినప్పుడు కొంత అతని పేరు మీద ఉంటుంది, ఇంకో కొంచెం భార్య పేరు మీద, పిల్లల మీద కామన్గా ఎవరైనా ప్రాపర్టీలు రాస్తారు. కానీ ఈ ఓడిపోయిన వ్యక్తులు ఏదో ఒక అలిగేషన్ మీద పెడుతుంటారు. అలిగేషన్ పెట్టాలి. ఎలాంటి పెట్టాలి? ఒక అర్థం ఉండేటట్టుగా పెట్టాలి. అయితే తండ్రి సంపాదించిన ఆస్తిలో కొడుకు పిల్లల మీద కామన్ గా రాస్తారు. దాని గురించి ఏదో హైకోర్టులో అలిగేషన్ ఏదో ఒకటి హైలైట్ కావడానికి ఏదో ఒకటి చేస్తాడు. ఈయన చేసిన అలిగేషన్ ఏంటంటే, మన సిద్దిపేట జిల్లాలోని మర్కట్ మండలంలోని వెంకటాపురంలో 4 ఎకరాలు, ఎర్రబల్లిలో 32.15 ఎకరాల కొనుగోలు చేసినందుకు 10,50,000 ఒకటి, 88,15,000 ఒకటి. ఇంత అమౌంట్ మైనర్ అయిన ఇమాన్స్కు ఎక్కడ వచ్చింది? అది అప్డేట్లో మెన్షన్ చేయలేదు. దానికి నాకు వివరణ కావాలి అనే ఉద్దేశంతో హైకోర్టు నోటీసులు ఇచ్చింది. దాని మీద ఇది చట్టం సెక్షన్ 123కి విరుద్ధమని అతను కేకే మహేందర్ అంటే అపోజిట్ కాంగ్రెస్ వ్యక్తి కేసు వేశాడు. దీని మీద వాదోపవాదనలు జరుగుతాయి. చివరికి ఇది ఏమంటారంటే, నాకు ఇన్కమ్ సోర్స్, వీళ్ళకి ఐటీ రిటర్న్స్ ఎట్లనే ఉంటే ఇన్కమ్ సోర్స్ చూపిస్తారు, కేసు కొట్టేస్తారు. ఏంటంటే ఇది కొద్దిగా హైలైట్ చేసి బ్లేమ్ చేయడానికి తప్ప ఇంకా ఏమి లేదు.